వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణం ఫుడ్స్. ఈరోజు నేను దొండకాయ ఉల్లికారం చేయబోతున్నాను. దొండకాయల్ని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. నేను అన్నీ అలాగే కట్ చేసుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు, 4 ఎండుమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు, ఇవి 2 పెద్ద ఉల్లిపాయలు అన్నమాట. సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. చూడండి, ఇలా పేస్ట్ అయిపోయింది. ఈ మసాలాని ఇలా ఇందులో పెట్టుకోవాలి. అలా అన్నీ చేసేయాలన్నమాట. అన్నిటికీ పెట్టేయాలి మనం. నేను కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నేను ఈ దొండకాయ ముక్కలన్నీ వేసుకుంటున్నాను. 4 భాగాలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ ఇందులో వేసేస్తున్నా. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది కదా. చింతపండు రసాన్ని కూడా వేసుకుందాం. మీరు లేత దొండకాయలు తీసుకుంటే మెత్తగా ఈ విధంగా ఉడికిపోతాయి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయో. మీరు మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి. చూడండి, దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. దీని మీద నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకాన్ బెల్ బటన్ నొక్కండి. మీరు కూడా ఈ విధంగా చేయండి. నమస్తే.